నాకు ఇద్దరు పిల్లలు బాగలేని పిల్లలు ఉన్నారు మా ఇంట్లో. మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. మా పిల్లలు కోసం హాస్పిటల్ పోతున్నారు. 7 లక్షలు అప్పు చేస్తూ ఉన్నాను. దానికి కేవలం వడ్డీ కట్టడానికే నేను ట్రిపుల్ సెంటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మమ్మల్ని 1 సంవత్సరం పాటు ఊరు వదిలి పొమ్మంటున్నారు. లేదంటే ఆఫీస్కి వచ్చి వాళ్ళకి క్షమాపణ కోరి వాళ్ళు టిఫిన్ చేస్తే మాకు క్షమాపించి పెడతామన్నారు. ఒక రజక తల్లి వచ్చి నాతో సెల్ఫీ దిగింది. సెల్ఫీ దిగి ఆమె బాధ చెప్పుకుంది. ఇట్లనే మీరు అన్నట్టే డీకేటీ భూమిలో ఇల్లు కట్టుకున్నామన్నా, అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా, కరెంట్ కనెక్షన్ కావాలంటే 30,000 రూపాయలు లంచం అడిగినాడు ఎమ్మెల్యే. నేను షాక్. కరెంట్ కనెక్షన్ కి లంచం ఏంటి అని ఆశ్చర్యపోయా. ఓకే అమ్మని మాట్లాడాను, ఆ వివరాలు తీసి మనం మాట్లాడతానని చెప్పాను. ఈ లోపల కొంతమంది ఇన్ని మైక్ పెట్టి ఏంటి తల్లి చెప్పు అని చెప్తే మొత్తం గట్టిగా చెప్పింది. బాధ ఆవేదనతో ఎమ్మెల్యేని కడిగేసింది. ఆ తల్లికి 1,00,000 రూపాయలు నష్టం జరిగే విధంగా చేశారు. ఇది అన్యాయం కదా అంటే ఎమ్మెల్యే అంటాడంట, వచ్చిన కాల్ నాకు, అప్పుడు నేను క్షమిస్తానంట. ఎంత అన్యాయం! ఏమంటే చాకల్ది ఏం చేస్తాడు? చాకల్ది అంటే చాకులు అంటే ఏమని? చాకులు అంటే అంత ఈజీయా? మీకు పట్టిన ఉరికంతా ఉతికి గెంజి పెట్టి ఉతికి ఆరేసే వాళ్ళం మేము. చాకులు అంటే ఏమే? మేము మామూలుగా టెంపుల్లో పనిచేసే కాంట్రాక్ట్ బేస్ కింద ఈ అమ్మాయి వీడియో వైరల్ అయ్యేటప్పటికి ఆ కాంట్రాక్ట్ వచ్చేసి ఆ పార్టీకి సంబంధించింది. అది వాళ్ళు ఇమీడియట్గా అప్పటికప్పటిగా ఫోన్ చేసి నీకేదో జరిగిందంట కదా, మీ ఆవిడ వైరో ఫోటో మాదిరిగా జరుగున్నారు, అది వీడియో వైరల్ ఉంది, నువ్వు దాన్ని తెలుసుకొని డ్యూటీకి రావాలా, లేకపోతే అవసరం లేదు అని చెప్పి అన్నారు. వాళ్ళు SC ST క్యాండిడేట్ ఏదో పెట్టారంట. వాళ్ళు అనేసి మళ్ళీ మేమన్నా అని చెప్పి కేసు పెట్టింది. కానీ మా బాధ అంతా లోకేష్ గారికి వచ్చి విన్నవించుకున్నాము. మా పార్టీ అన్ని విధాలా మీకు సపోర్ట్ గా ఉంటుందని మాకు భరోసా ఇచ్చారు. మా టిఫిన్ సెంటర్ మాకే పెట్టిస్తానన్నారు. మాకు ఇల్లు కూడా అన్ని సౌకర్యాలు చేస్తామన్నారు. మీకే అన్ని ఉపాధి మేము కల్పిస్తాము, బాధపడద్దు. మీ పిల్లల ఆరోగ్యం కానీ మీ భర్త ఉద్యోగం కానీ అన్ని మేము చూసుకుంటామమ్మా, నువ్వు భయపడద్దు, బాధపడద్దు, దేనికైనా మేము ఉన్నామని భరోసా ఇచ్చినారు. అంతా లోకేష్ గారిదే భారము, మాదేం లేదు. ఆయన ఏం చెప్తే అదే చేస్తాము. మాట్లాడమని ఎవరు చెప్పారు అన్నారు. కడుపు మంచి మాట్లాడాము, మాకు ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎక్కడ మనం ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళము, ఎవరికి అనిపించిన వాళ్ళు మాట్లాడుకునే హక్కు ఉంది కదా. నా మనసులో ఉండేది నేను తిట్టచ్చు కదా, అది తిట్టకూడదు అనే రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేమన్నా జియో వచ్చినదా మంచిగా? లేదు కదా. ఇప్పుడు ఎవరైనా నువ్వు పోతా అంటావు, అక్క నువ్వు మాట్లాడిన తప్పు అనే రైట్స్ నీకుంది. అయ్యా నేను మాట్లాడింది నాకు రైట్ అనిపించింది, నేను మాట్లాడాను అని చెప్పే రైట్స్ నాకుంది. అది కూడా మేము ఆ పార్టీ వాళ్ళని అడిగే మాట్లాడాలంటే ఇదేనా పిటిషన్ ప్రభుత్వమా? కాదు కదా.